మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. చట్టం ఒకటే, చర్యలు ఒకటే, ఇంకా అంతే. నో నో టాక్స్. తప్పనిసరిగా చట్టం చర్య తీసుకోవాలి అంతే. ఒక్క నిమిషం బాలకోటే గారు, ఒక్క నిమిషం. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించి, లేకపోతే కృష్ణరాజు గారికి సంబంధించి గారా, నేను నోరు జారాను కదా, సారీ గారు కాదు, వీళ్ళు అమరావతి రాజధాని, వేశ్యల రాజధాని అనే మాటని కొలికపూడి శ్రీనివాసరావు గారు ప్రభుత్వం ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎమ్మెల్యేగా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏం కర్మ వాళ్ళ ఆ మాటలు పడడానికి మహిళలకి. ఇప్పుడు అమరావతి అంటే అమరావతి ప్రాంతంలో నివసించే ప్రజలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మరి అమరావతిలో తాడికొండ ఉంది, ప్రతిపాడు ఉంది, వేమూరు ఉంది, నందిగామ ఉంది, తిరువూరు ఉంది, పామర్రు ఉంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దళితులు ఎమ్మెల్యేగా ఉన్న కరెక్ట్ నియోజకవర్గం. అవును. అయితే ఇప్పుడు వరలక్ష్మి గారి మాటల్లోనూ, బాలకోటి అన్న మాటల్లోనూ వాళ్ళు మాట్లాడటం ప్రారంభించిన తర్వాత వాళ్ళ గొంతు చూస్తే జీరబోతుంది, కన్నీళ్లు ఆపుకొని మాట్లాడుతున్నారు. నిజమే, బాలకోటి గారు ఒక మాట అన్నాడు, అసలు దీని మీద ఎలా మాట్లాడాలి, ఎలా ప్రారంభించాలి. ఉండవల్లిలో ముత్యాల సాంబశివరావు గారు అని ఒక రైతు ఉంటాడు, రైతు వ్యాపారం కూడా చేస్తాడు. ఆయన నాకు ఈ వీడియో పంపించి అర్జెంటుగా చూడండి సార్ అని మెసేజ్ పెడితే నేను చూశాను, విన్నాను. కాసేపు నాకేం అర్థం కాలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళారు. నిన్న ఉదయం సాక్షి డిబేట్లో ఈ వీడియో, ఈ మాటలు మాట్లాడారు. నాకు వెంటనే అనిపించింది ఏంటంటే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వీళ్ళు ఏం మారలేదు అస్సలు. ఇప్పుడు 2024 ఎన్నికలు 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోవటానికి అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి పెంచుకున్న ద్వేషమే జగన్ ఓడించింది. అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా, ఆయన పార్టీ నాయకులు చిమ్మిన విషమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులందరినీ ఏకం చేసి తిరిగి మళ్ళీ అమరావతి పరిరక్షణ యజ్ఞంలో పాల్గొనేటట్టు చేసి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సాధారణంగా ఒక పార్టీకి, ఒక నాయకుడికి ఒక ఎన్నికల్లో ఓడిపోవటానికి బలమైన కారణం ఫలానా కారణం అని తెలిసిన తర్వాత ఇక ఆ తప్పు మళ్ళీ చేయకుండా విధానాలు మార్చుకుంటారు. కానీ మనం ఎన్నికలకు ముందు చూసాం వల్లభనేని వంశీ ఏం మాట్లాడాడు. వల్లభనేని వంశీ ఒక మహిళ గురించి అత్యంత నీచంగా మాట్లాడినప్పుడు ఈరోజు ప్రభుత్వం ఎలా స్పందించిందో, ఈరోజు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసు మహిళా సమాజం గురించి మాట్లాడారు. మొత్తం వల్లభనేని వంశీ మాట్లాడింది ఒకరి గురించి, ఒక మహిళ గురించి అత్యంత నీచంగా మాట్లాడితే ఈరోజు ప్రభుత్వం స్పందిస్తుంది, కేసులు పెడుతుంది. అలాగే చేబ్రోలు కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ అభిమాని లేదా కార్యకర్త భారతి గారి గురించి అభ్యంతరకరమైన పదాలు, భాష వాడి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సాయంత్రానికి ఒక రాజనీతిజ్ఞుడిలా, సాయంత్రానికి కాదండి మధ్యాహ్నానికి, మధ్యాహ్నం పట్టుకున్నారు, సాయంత్రం జైల్లో పెట్టారు, అరెస్టు చేయటం, జైల్లో పెట్టడం జరిగింది. మరి అమరావతి గురించి వాస్తవానికి ఆ వీడియో ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏం చెప్పారని తెలుసుకోవటానికి 2-3 సార్లు వినడం జరిగింది. విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ అమరావతి మీద విష ప్రచారం మొదలుపెట్టారు. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఎవరు డిగ్రీ పూర్తి చేసినా వాళ్ళకి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు రావాలి అంటే మన కంపెనీలు కావాలి, అభివృద్ధి కావాలి అని అభివృద్ధికి రాజధానిగా అమరావతిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపొందిస్తున్నాం. ఈరోజు ఎన్నో యూనివర్సిటీలు వస్తున్నాయి. చదువులకు రాజధానిగా అమరావతిని ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు రాజధాని పరిధిలో 6 దళిత నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగనే
ఈ కంపెనీలన్నీ వస్తే ఈరోజే నేను చూశాను, రాజధాని పరిధిలో నెక్కల్లు పరిమి మధ్యలో గూగుల్ వస్తుందంట. అక్కడి నుంచి మా ఊరు ఇంకో 10 కిలోమీటర్లు ఉంటుంది. గూగుల్ అంటే నేను ఉద్యమం జరిగేటప్పుడు కొన్ని గ్రామాల్లో ఒకళ్ళని అడిగానండి, అమరావతి రాజధాని కాబట్టి ఎయిమ్స్ వచ్చింది, అమరావతి రాజధాని కాబట్టి విఐటి వచ్చింది, అమరావతి రాజధాని కాబట్టి ఎస్ఆర్ఎం వచ్చింది, అంటే రాజధానితో ముడిపడి ఉన్న ఈ అభివృద్ధి మొత్తం వచ్చింది. కానీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత రాజధాని పరిధిలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక సీట్ రాలేదండి, ఎక్కడ ఒక సీట్ రాలేదు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు భారతి గారు స్పందించాలి లేకపోతే అని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ స్పందించాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రైవేటు సంభాషణలు ఏమంటారంటే, ఆ నానిగాడి వల్లే మేము ఈరోజు ఓడిపోయాం, ఆ వంశీగాడి వల్లే మేము ఈరోజు ఓడిపోయాం, ఆ మాధవ్ గాడి వల్లే మేము ఈరోజు ఓడిపోయాం అంటాం. అవన్నీ వీళ్ళు బహిరంగంగా మాట్లాడి వాళ్ళు చేసిన తప్పు దిద్దుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తే రేపైనా ప్రజలు క్షమిస్తారు. అలా కాకుండా ఇదే భాష కొనసాగితే, ఇప్పుడు మొన్న తెనాలి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఈరోజు ఈ డిబేట్లో ఇది మాట్లాడారు. ఈ రెండింటిని బట్టి మనం ఏమీ కంక్లూజన్ చేసుకోవాలంటే ఏమాత్రం మారలేదు. మళ్ళీ అదే 2014 నుంచి 2019 వరకు ఏ మెథడ్లోనైతే అధికార పార్టీ మీద అమరావతి మీద ఎదురుదాడి సార్, నేను అనేది ఏంటంటే అదే మెథడ్లో ఇప్పుడు వెళ్తున్నారు. నేను అనేది ఒక్క నిమిషం అండి, మీరే చెప్పండి. అతను మాట్లాడిన విషయం కూడా ఆంధ్రప్రదేశ్ ఏదో మొదటి స్థానంలో ఉందంటాడు. అతను మాట్లాడిన వీడియో చూసిన తర్వాత నేను చెక్ చేస్తే కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు నా చొక్కా చినిగిపోయింది అనుకోండి, నా చొక్కాకి ఎక్కడన్నా చినిగిపోయింది అనుకోండి, అది కనపడకుండా నేను ఒక టవల్ కప్పుకుంటా. అలాంటిది మన సమాజం గురించి ఏదైనా ఒక తప్పో లేకపోతే ఒక లోపమో ఏదైనా ఉన్నప్పుడు ఉంటుందండి, వీలైనంత వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా దాని గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. కానీ అతను మాట్లాడిన భాష ఇంకోటండి, మాట్లాడిన పదాలు, ఆ మాట్లాడిన మాడ్యులేషన్ చూస్తే పూర్తిగా అమరావతి అది ఇప్పుడు వేశ్యల రాజధాని అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా అది దేవతల రాజధానే. ఆ దేవతలు ఎవరంటే అమరావతి మహిళలే. ఇప్పటికి కూడా అది దేవతల రాజధానే. ఆ దేవతలే అమరావతిని కాపాడారు, ఆ దేవతలే అరాచకాన్ని అంతం చేశారు, ఆ దేవతలే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పోరాటం చేసి పునాదులు వేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడటం అంటే 2 విషయాలండి. ఒకటి, వాళ్ళు మారలేదు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే మేం మారాల్సిన సందర్భం వచ్చింది. మేం మారాల్సిన సందర్భం అంటే మీరు అన్నారు 36 గంటలు అవుతుంది చర్యలు ఏవి అని. బాలకోటయ్య గారు అన్నారు ఇప్పుడు మాటలు కాదు చేతలు కావాలి అని. చేబ్రోలు కిరణ్ విషయంలో స్పందించినట్టే రాజకీయాలకు అతీతంగా వాళ్ళు మాట్లాడింది అత్యంత దుర్మార్గమైన భాష, అత్యంత అభ్యంతరకరమైన భాష, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన భాష. కాబట్టి అనిత గారు ఇంకోటి, ఆ వీడియోని నేను వెంటనే మా అమరావతి జేఏసీ నాయకురాలు, ఒకప్పటి బాధితురాలు, ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్న రాయపాటి శైలజ గారికి పంపించి నేను ఈరోజు హైదరాబాద్లో ఉన్నానండి, నేను రేపో ఎల్లుండో మీ ఆఫీస్కి వచ్చి నా లెటర్ హెడ్ మీద కంప్లైంట్ ఇస్తాను, తప్పనిసరిగా ఈ లోపైన మీరు సుమోటోగా తీసుకోవాలంటే దాని మీద వర్క్ చేస్తున్నాం శ్రీనివాస్ గారు అని ఆమె నాకు చెప్పారు. కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసే విషయంలో అరెస్ట్ చేస్తే ఏమైద్ది, రాజకీయంగా ఏమైద్ది, లేకపోతే ఎవరేమనుకుంటారు. వాస్తవానికి చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసిన రోజు వైసీపీ నాయకులు షాక్ తిన్నారండి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం చూసి. ఇంకోటి, నాకున్న సంవత్సరం అనుభవంతో నేను చెప్పగలిగింది ఏంటంటే డిసిప్లిన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని క్షమించడండి. అవి ఓకే సార్, ప్రాబ్లం ఏంటంటే నేను అనేది దయచేసి దీన్ని మనం బీటింగ్ అరౌండ్ ది బుష్ అట్లా కాకుండా డైరెక్టే డిసిప్లిన్ ఉండొచ్చు, ఇంకోటి 36 గంటలు అవుతుంది. మొత్తం మహిళా సమాజాన్ని వేశ్యలుగా మాట్లాడిన వ్యక్తుల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఒక పాయింట్. నేను